రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. 2009 నుంచి కూడా ఎన్నో జాతకాలు, 30,000కు పైగా జాతకాలను పరిశీలించి 2013 నుంచి వేల సంఖ్యలో పితృదోష నివారణ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలా మంది చెప్తూ ఉంటారు తాము ఎన్నో రకాల బాధలు, అంటే ఆర్థికంగా, ఉద్యోగం, విద్య, వివాహం కావాలన్నా కాకపోవడం, ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లో కూడా అసలు ఆఖరి వరకు వచ్చి ఆగిపోవడం, లేదంటే అసలు ఎలాంటి ఫలితము లేకపోవడం, ఎన్నో బాధలు పడుతూ ఉన్నాం అంటూ ఉంటారు. జాతకాలు చూపించినప్పుడు ఏంటంటే దోషాలు ఉన్నాయి ఎక్కువగా అని చెప్తూ ఉంటారు, శాపాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఇటువంటి శాపాలు, దోషాలతో బాధపడుతున్న వాళ్ళకి ఏవైనా పరిహారం ఉందంటారా? తప్పకుండానమ్మా. అంటే మీరు అడిగినటువంటిది కేవలం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది సంపూర్ణంగా చాలా మంది 100కి 99 మందికి ఈ రకమైనటువంటి సమస్య ఉంటుంది. అంటే సమస్యలు అంటే ఒకప్పుడు ధర్మాన్ని పాటించేవాళ్ళు కాబట్టి సమస్యలు వాళ్ళని బాధించలా. కానీ ఇప్పుడు ధర్మాన్ని పాటించే అవకాశం ఎక్కడుంది? ఎక్కడైనా అబద్ధాలు మాట్లాడుతున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా దేవుడి పూజ చేసుకుని పుణ్యం సంపాదించుకునే అవకాశం లేకుండా బిజీ లైఫ్. రాత్రి వరకు కష్టపడుతున్నారు, పొద్దున ఎప్పుడో లేస్తున్నారు, లేవడంతోనే పరిగెడిపోతున్నారు స్నానాది కార్యక్రమాలు చేసి. మనిషికి ప్రశాంతత దైవం ద్వారానే వస్తుంది. అందుకనే ఇప్పుడు బాడీలో పుణ్యబలం తగ్గిపోవడం వల్ల జాతకంలో ఉండే సహజ పాప ఫలము అనేటువంటిది ఎక్కువైపోయి మనిషిని నానా విధాలుగా పీడిస్తుంది. ఆ పాప ఫలితాన్ని నిలువరించే దైవశక్తి లేదు. ఎందుకంటే దైవ పూజలు చేసుకోవట్లేదు. చాలా చేసుకున్న స్వార్థంతో చేసుకుంటున్నారు. నాకు ఇది కావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప నిండైన భక్తితో ఎక్కడ చేస్తున్నారు? అందుకే సమాజంలో ఈ మధ్య ఈ 30-40 సంవత్సరాల నుంచి అనుకున్న పనులు జరగకపోవడం, ఇల్లు కట్టుకోవాలనే కోరిక కలగానే ఉండిపోవడం, సంతానం కలగకపోవడం, వివాహాలు కాకపోవడం, అలాగే మంచి విద్యలు అనేటువంటిది ఉండకపోవడం, అలాగే సరైన ఉద్యోగం, వ్యాపారం సరిగ్గా రాకపోవడం. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఒక బండికి 2 చక్రాలు 2 ఎద్దులు లాగుతున్నట్టుగా ఒక సంసారానికి భార్యాభర్తలు పట్టుకొమ్మలు. ఇప్పుడు వాళ్ళ మధ్య అవగాహన లేక ఎవరికి వారే యమునా తీరే, ప్రేమ ఆప్యాయతలు లేని జీవితం గడుపుతున్నారు. ఎవరి టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళు తినుకొని పోతున్నారు తప్ప అయ్యో నాకంటూ ఒక మనిషి ఉన్నారు అనే భావన లేకుండా జీవిస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోక దూరంగా ఉంటున్నారు. ఇలా ఒకటా రెండా మనిషి ఏదైతే ఉంటే సంతోషం కలుగుతుందో అది దూరం అయిపోతుంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే అసలు వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకోలేకపోవడం. పుణ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దానం ద్వారా వస్తుంది. మంచి మంచి పుణ్య కార్యక్రమాల ద్వారా వస్తుంది. దేవతా సన్నిధిలో మనకు ప్రశాంతత లభిస్తుంది. ఎక్కడ కూర్చుంటున్నారని ఎక్కడికి పోయినా పూర్వం ఒకప్పుడు దేవాలయానికి పోతే చక్కగా దండం పెట్టుకొని ప్రశాంతంగా ఉండేవాడు. దేవుడి దగ్గర పోయినా ఫోన్లు మాట్లాడుతున్నారు, దేవుణ్ణే ఫోన్లో బంధిస్తున్నారు. కాబట్టి ఇటువంటివి ఉన్నప్పుడు మనిషికి ఎప్పుడైతే జాతకంలో పుణ్యఫలం తగ్గిపోతుందో, అసలు సిసలైన వాడి జాతకంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పవర్లోకి వచ్చేసేస్తుంది. తద్వారా కొద్దిగా బాధపడాల్సిన వ్యక్తి ఎక్కువగా బాధపడుతున్నాడు, సమస్యల సతమతం అవుతున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే 5 రకాల శాపాలు ఇప్పుడు మనుష్యుని పట్టి పీడిస్తున్నాయి. ఈ 5 రకాల శాపాలు అంటే మనిషి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా తన జాతకంలో 5 రకాల శాపాల్లో ఏదో ఒకటి ఉండి తీరుతుంది. ఒకటికి మిక్కిలి శాపాలు అనేటువంటివి ఉంటాయి. ఈ శాపాలన్నీ నిజంగానే ఉంటాయమ్మా. లేకపోతే మీకు రాముడి జాతకంలో స్త్రీ శాపం ఉంది, అలాగే కుష్ఠుడి జాతకంలో కూడా స్త్రీ శాపం, పితృశాపం ఉంది. అలాగే ఆదిశంకరాచార్యుల వారు కాలసర్పదోషంలో జన్మించారు, సర్పదోషము, దైవశాపము, అలాగే గురు శాపం. మొత్తం 5 రకాల శాపాలంటే ఏంటి?
స్త్రీ శాపము, గురు శాపము, పితృశాపము, సర్పశాపము, దైవ శాపము. ఇవి జాతకాన్ని చూడగానే గ్రహాల స్థితిగతులను బట్టి చెప్పేయవచ్చు. తెలిసిపోతుంది. ఒక్కొక్కటి మనం తెలియజేసుకుందాం అమ్మా. గురు శాపం మొదటగా అంటే చదువు చెప్పిన గురువుని, తల్లిదండ్రులే కదా మొదటి గురువులు. అవును. అలాగే వాళ్ళని హింసించడం, పీడించడం, గురు సమాలని హేళన చేయడం. ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తిని హేళన చేస్తుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటే మన మఠాధిపతులు, పీఠాధిపతులు వచ్చారనుకోండి, అవును. వారికి సరైన గౌరవం ఇవ్వకుండా ఉన్నా, వారిని మనసులో తిట్టుకున్నా, ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తి ప్రవచనం చెప్తున్నా, ఒక మంచి విషయం చెప్తున్నా, దాన్ని అవహేళన చేస్తూ కామెంట్లు పెడుతుంటారు చూడండి, గురు శాపానికి గురవుతారు. గురు శాపం వల్ల ఏమవుతుంది? ఈ కలియుగంలో గురువు కావాలి. గురువు వల్ల ఏం జరుగుతుంది అని అంటే దీనికి సంబంధించినటువంటిది ప్రధానంగా డబ్బు, ధనం, విద్య, కీర్తి ప్రతిష్టలు, చక్కటి సంతానం కలగాలన్నా, అలాగే అనుకున్న పనులు నెరవేరాలన్నా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆ గురువే శాపంగా మారాడు జాతకంలో అంటే ఇవన్నీ నష్టపోతాడు. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు, చదువు అస్సలు ఉండదు, కీర్తి ప్రతిష్టలు చెప్పుకోవడానికి మాత్రమే మా వాళ్ళు CEO కంపెనీ, కానీ అతను ఎవరు గుర్తించరు. గొప్ప గొప్ప జాబ్లలో ఉంటారు కానీ వాళ్ళకి విలువ ఉండదు. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉండవు. ఏ పని అనుకున్నా బ్రేక్స్తో పనులు అవుతున్నాయి అని అంటే ఖచ్చితంగా గురు శాపం. అంటే ఏ పనిలోనూ అశాంతి. అంత తొందరగా పూర్తి కాదు. అరగంటలు అవ్వాల్సిన పని 3 గంటలు పడుతుంది. అది గురు శాపం. ఇట్టి గురు శాప నివృత్తికి ఈ మహాలయ పక్షాలలో సెప్టెంబర్ 19వ తేదీన గురుశాప నివారణ హోమాలు మన పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి. తర్వాత సర్పశాపం. ఈ సర్పశాపం అంటే ఎలా వస్తుంది? ప్రధానంగా తల్లి గర్భాన్ని ధరించినప్పుడు, అనగా భార్య, భర్త కానీ, మామగారు కానీ, తండ్రి గారు కానీ, అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళు కానీ, మరుదులు కానీ సర్పాన్ని చంపిన, పాము పుట్టల్ని తొలగించిన, పాము పుట్టల్ని దాటి వెళ్ళిన, అంటే కొంతమంది పాములను దాటుకుంటూ వెళ్తారు. అది దేవతా సర్పాలని మాత్రమే నేను చెప్పేది, అన్ని మామూలు సర్పాలు కాదు. దేవతా సర్పాల విషయంలోనే పాముని సంహరించిన ఖచ్చితంగా ఈ సర్పశాప ప్రభావం ఆ పిల్లల పైన పడుతుంది అంటారు. జన్మించే పిల్లల పైన పడుతుంది. ఖచ్చితంగా తరతరాలు ఇబ్బంది పడుతుంటుంటారు. ఇది సర్పశాప ప్రభావం. అందుకనే కాల సర్పదోషంలో జన్మిస్తుంటుంటారు. సంతానం లేక పంచమ స్థానంలోనే సర్పగ్రహాల ప్రభావం కనబడుతుంది, తండ్రి స్థానంలో సర్పగ్రహాల ప్రభావం కనబడుతుంది. దానివల్ల ఈ సర్పశాప ప్రభావంలో విచిత్రమైన వ్యాధులు, ENT ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎక్కువగా ఇయర్, నోస్, టంగ్ ప్రాబ్లమ్స్, చెవికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే ఆటిజంతో బాధపడుతుంటారు చూడండి. ఇవన్నీ సర్పశాప ప్రభావాల వల్ల కలుగుతుంటాయి ఇవన్నీ కూడా. అలాగే సోరియాసిస్తో బాధపడుతూ ఉంటుంటారు. చర్మ సమస్య, బొల్లి చర్మం వెళ్ళిపోతుంది. పాము విడిచేది కుబుసమే కదా, సృష్టిలో అది ఒకటేగా. అంటే చర్మం పోతుంది. మళ్ళీ మీకు సోరియాసిస్ అంటే చర్మం పైపొట్టు రాలిపోతుంది కదా, అలానే కనిపిస్తుంది. అంతే. మరి మన శరీరంలో చర్మం పోతుంది. అందుకనే సర్పశాపాలు ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా దాంపత్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి ఈ సర్పశాపం వల్ల. అందుకనే ఈ సర్పశాప నివృత్తికి 19వ తారీఖు రోజునే ఈ యొక్క సంబంధించినటువంటి పూజ, సర్పదోష నివారణ హోమాలు కేవలం ఈ 19 కాదు, ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో జరుగుతాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఎక్కడెక్కడికో తిరిగే దానికంటే కూడా మన ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, వచ్చే ఆశ్వీజ కార్తీక మాసం నుంచి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలనే లేదా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతంలో చేయించాలని అనుకుంటున్నాం. అందరికీ అందుబాటులో, ఎక్కడెక్కడికో పోయి చేయించుకునే దానికంటే మన దగ్గర చేయించుకోవడం చాలా మంచిది కదా. అలాగే సర్పశాపము గురుశాపం అయిపోయింది. తర్వాత దైవశాపం. దైవశాప ప్రభావం వల్ల ఏమవుతుంది? దేవుడి విగ్రహాన్ని దొంగలించడం, దేవుడి ఆభరణాలను, దేవుడి సొమ్ముని అపహరించడం, అలాగే దేవుడి మాన్యాల్ని కబలించడం, దేవుడికి చెందాల్సిన వస్తువుని తీసుకుంటుంటారు. ఇప్పుడు కొంతమంది పైసలు లెక్క పెట్టే టంకశాలలో, పరకామణిలో కొట్టేస్తుంటుంటారు, డబ్బులు కొట్టేసేస్తుంటారు. దేవుడి పేరు చెప్పి వచ్చినటువంటి ఆభరణాలు చేసేస్తుంటారు, దేవుడి పేరు చెప్పినటువంటి వస్త్రాలు ఇస్తుంటారు, పట్టుకెళ్ళిపోతుంటారు. ఎన్నో దేవాలయాల్లో చోరీలు అవుతున్నాయి కదా. అవన్నీ దైవశాప ప్రభావాలు కలుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది? చాలా విచిత్రమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. దైవశాప ప్రభావం వలన
ఏ దేవత ఆరాధన చేసినా ఆ ఇంట్లో ఆ దేవత పలకదు, ఉమ్, కులదేవత పలకదు, గ్రామదేవత పలకదు. తద్వారా వాళ్ళు ఏ పూజలు చేసినా ఫలించవు ఫలించదు. ఆ తర్వాత వంశంలోని వాడు. ఇవన్నీ తెలియవు. దానివల్ల ఏమైపోతుంది, ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు అని అంటుంటుంటారు కదా, అవును. అవన్నీ దైవశాపాలు ఉమ్, ముఖ్యంగా. ఇక స్త్రీ శాపం. స్త్రీ శాపం. ఈ స్త్రీ శాపం గనక తగిలిందా వంశమే నిర్వంశం అయిపోతుంది. నాశనం. అందులో సందేహం లేదమ్మా. మనం గమనించుకున్నట్లయితే మహాభారతంలో ఉమ్, యుద్ధం జరగడానికి ప్రధాన కారణం స్త్రీ శాపమేగా. ద్రౌపది ఏం కోరుకుంది? ద్రౌపది ఏం కోరుకుంది? పాచికల్లో ఓడిపోయారు. అప్పుడు నేను ఇంట్లోకి రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఏకవస్త్రంలో ఉన్నాను, ఉమ్, నన్ను ఆపండి అని అంటే కూడా దుశ్శాసనుడు ఈడ్చుకొచ్చేసేసాడు. అవును. అంతటి బాధలో ఉన్నప్పుడు ఆ స్థితిని చూసి భీముడు శపథం పెడతాడు, నిన్ను యుద్ధరంగంలో నేను నీ యొక్క రుధిరాన్ని తాగి ఆ తడిచినటువంటి నీ రుధిరంతో తడిచిన చేతులతో ద్రౌపదికి నేను ముడివేస్తాను అంటే అప్పటి నుంచి జుట్టు ముడి వేసుకోలేదు. అంటే అప్పటికి ఇంకా యుద్ధం అని డిక్లేర్ లేదు, ఇంకా జస్ట్ ఓడిపోయారు అంతే. కానీ ఆయన శాపం ఇచ్చాడు. శాపం ఆ స్త్రీ బాధ, ఉమ్, శాపం ఇవ్వలే, ప్రతిజ్ఞ చేశాడు. తదనంతరమే కదా ద్రౌపది తదనంతరం ఆ కారణం అయిపోయింది, అంత యుద్ధం జరిగింది. తదనంతరం ఇంత యుద్ధాన్ని నడిపినటువంటి శ్రీకృష్ణుల వారికి కూడా గాంధారి శాపం పెట్టింది. ఉమ్, నా సంతానాన్నంతా సంహరించడానికి కంకణం కట్టుకున్నావు కాబట్టి నీ వంశం నాలాగానే నీ వంశం కూడా నిర్వంశం అయిపోతుందంటే ఆయన కంటి ముందరనే అందరూ చనిపోయారు. ఉమ్, అన్నలు తండ్రి కొట్టుకొని చచ్చిపోయారు. అలాగే ఈ స్త్రీ శాప ప్రభావము, స్త్రీ శాపం గనక ఉంటే స్త్రీ కోపానికి గురైన వాడు భీష్ముడు. గొప్ప యుద్ధ రంగంలో గొప్ప వీరుడు అంతటి వాడు కూడా స్త్రీ శాపము తగిలి ఉమ్, శిఖండి చేతిలో, శిఖండి పూర్వజన్మ అంబ ఉమ్, అది. కాబట్టి ఒకటే కాదమ్మా, రెండు కాదు, యుగాల నుంచి స్త్రీ యొక్క శాపానికి గురైనటువంటి వాళ్ళందరి జీవితాలు నాశనమైనవి. అందుకనే ఏ స్త్రీని బాధ పెట్టకూడదు. ఉమ్, కాకపోతే స్త్రీకింత సంతోష పెట్టేటువంటి ధనమునైనా ఇవ్వాలి, మాటలైనా చెప్పాలి, అండగానైనా నిలబడాలి. ఆ స్త్రీని బాధ పెట్టకూడదు. అందుకని మన కుటుంబ వ్యవస్థలో చూస్తే పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు తండ్రి సంరక్షణ, వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణ, అన్న సంరక్షణ కూడా, వివాహం తర్వాత కొడుకులు అవును. అనుక్షణం కాపాడుతూ తల్లిని తండ్రిని భార్యగా, కూతురిగా, భార్యగా, తల్లిగా అనుక్షణం రక్షిస్తూ ఉండబడుతుంది స్త్రీ. ఉమ్, కాబట్టి అందుకని ఏ కంట నీరు స్త్రీ కూడా చెందకూడదు. కలకంట కన్నీరు. ఆ స్త్రీ ప్రభావం ఆ వంశాన్ని నాశనం చేస్తుంది. ఎంతమందికి చూస్తుండగా వాళ్ళ జీవితాలు నాశనమైన వాళ్ళు లేరా? కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నారు. అవును. ఎంతమంది భార్యలు భర్తల్ని కోల్పోయి ఎంతమంది ఏడిచారు. అవును. ఆ ప్రభావం అంతా వాళ్ళకి వెంబడే చూపించింది కదా. Yes. కాబట్టి ఇది స్త్రీ శాప నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకనే ఈ స్త్రీ శాప నివృత్తికి కూడా 19వ తారీఖు రోజునే మన పీఠం ఆధ్వర్యంలో ఈ నివృత్తి కార్యక్రమాలు అనేటువంటివి, దోష నివృత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటిది ఆ 19వ తారీఖు. తర్వాత పితృశాపం. ఈ పితృశాపం వల్ల జరిగేటువంటిది ఏంటంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఈ 4 శాపాలకు ఉండే లక్షణాలన్నీ ఈ పితృశాపానికి ఒక్కదానికే ఉంటాయి. తద్వారా ఏమవుతుంది, ఈ 4 శాపాలలో ఉండేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ ఒక్క పితృశాపం ఉన్నందువల్ల కలగజేస్తుంది. జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల తెలుసుకోవచ్చు. అలాగే ఈ పితృశాపం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఎలా తెలుసుకోవాలి చాలామందికి తెలియదు. సింపుల్గా అంటే ఈ పితృశాపం గురించి అనేక మంది అనేక మాధ్యమాలలో చెడు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. అంటే మానవుడి యొక్క సంబంధించినటువంటి అనేక కోటాను నక్షత్రాల్లో ఉండగా మానవుల జీవితానికి ఓన్లీ 27 నక్షత్రాలే ముడిపడి ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలు అంటే 9x3 అంటే 9 నక్షత్రాలు దేవగణం, 9 నక్షత్రాలు మనుష్యగణం, 9 నక్షత్రాలు రాక్షసగణం. ఈ రాక్షసగణంలో జన్మించిన నక్షత్రాలు మాత్రమే ఆ నక్షత్రంలో జన్మిస్తే నక్షత్ర జనన దోషము. కానీ కొంతమంది మహానుభావులు ఏం చెప్తున్నారంటే ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో పుడితే పితృదోషము పితృశాపం అని చెప్పి ప్రచారం చేసి జనాల దగ్గర మభ్యపెట్టి
వాళ్ళ చేత అవసరం కాని పూజలు చేసుకొని కేవలం డబ్బు కోసమే. ఇక్కడ వేరేది ఏమీ లేదు. ప్రలోభ పెట్టి భయపెట్టి ప్రతి మనిషి ఒక ఉన్న నలుగురున్న కుటుంబంలో ఆ 19 నక్షత్రాలు మిగిలిపోయినాయి ఎంతమ్మా? ఇంకా 8 నక్షత్రాలేనా? అసలు ఏ కుటుంబమైనా ఆ 8 నక్షత్రాల్లో ఉన్న కుటుంబాలు ఎక్కడైనా ఉంటాయా? అంటే 80% నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ దోషానికి అని చెప్పడం వల్ల జనాలు భయపడిపోతారు. అసలు పితృదోషము అని అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, ఈ చెప్పిన పై విధంగా చనిపోయినా, అలాగే కరోనాలో చనిపోయినా, అలాగే ఈ సంబంధించినటువంటి కాలసర్పదోషంలో జన్మించిన, కుటుంబంలో ఎవరైనా స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసిన, అలాగే తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉన్న, ప్రయోగ బాధలకు గురవుతూ ఉన్న, ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన, లేదా పిల్లలు ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు చేసుకుంటామని పోరు పెడుతున్నారు, అలాంటివి ఉన్న, అలాగే కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉన్న, ఆటిజం, శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, అలాగే మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలైపోయిన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకున్న, పిల్లల్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఉన్న, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా, పెళ్లి కాకున్నా, డైవోర్సులు అయ్యాయంటే ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టే, సంతానం కలగకున్నా, తరచూ ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్న, గోడలకి క్రాక్స్ వస్తూ ఉన్న, అలాగే నల్లాలు కొత్తవి మారుస్తుంటారు, వారం బాగుంటాయి మళ్ళీ బొట్టుబొట్టుగా నీరు కారుతూ ఉన్న, చనిపోయిన వాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా, ఒక సంవత్సరంలో ఒక 10-15 జంటలకి వివాహాలు అవుతాయి, కొంతమంది జీవితంలో పైకి వస్తుంటుంటారు, కొన్ని జంటలు అక్కడే ఉండిపోతాయి. అటువంటి అనగా అభివృద్ధి లేని కుటుంబాలలో ఈ పితృదోషం ఉంటుంది. ఎన్నో పూజలు చేసా మాకేమీ ఫలించలేదు అని చెప్పి వాపోతుంటారు కదా, ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. అలాగే గొప్పగా కోట్లు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయంతో ఆ డబ్బునంతా పెట్టుబడి పెట్టి నష్టపోతుంటారు. స్టాక్ మార్కెట్లో కానీ బాగా తెలిసి ఉన్నటువంటి వ్యాపారంలో దిగుతారు, నష్టపోతారు. ఇలా కాబట్టి అలాగే ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాం, ఏ దేవుడు కరుణించలేదు, ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఇంత బాధలు పడుతున్నామని చెప్పి అంటుంటారు కదా. తరచూ అటువంటి వాళ్ళ మాటలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో పితృదోషం ఉన్నట్టు లెక్క. పితృదోషం అంటే ఏం లేదమ్మా, ఇలాంటి దుర్మరణాల పాలైనటువంటి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందకుండా నరకయాతన అనుభవిస్తుంది. ఎంతటి నరకయాతన అంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధ మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ అనుభవిస్తుంది. అటువంటి ఆత్మ మన వంశంలో ఉన్నది కాబట్టి ఆ యొక్క ఆత్మకి మోక్షాన్ని కలిగించేది బాధ్యత ఆ వంశంలోని వారసులదే. వాళ్ళు ఇచ్చిన ఆస్తుపాస్తులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన ఆరోగ్యంగా ఉంటున్నాం, కానీ వాళ్ళు ఇచ్చిన దోషాలు కూడా మనం తీసుకోవాల్సిందే కదా, తప్పదు. మరి ఆ దోష నివారణ జరుపుకోవాలి. చాలా మంది అంటుంటారు ఇటువంటి 5 రకాల శాప ప్రభావాల వల్ల చేసుకున్న తర్వాత మనకు ఎలా తెలుస్తుంది ఫలితం ఉందని ఎలా అనంటే, ముఖ్యంగా ప్రశాంతమైన జీవితం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటుంటాయి, అలాగే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటుంటాయి, మన ఆస్తుల రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి, అంటే సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంటాయి. ముఖ్యంగా ఒక బరువంతా ఒక శరీరం నుంచి తొలగిపోయినట్టుగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితం, అన్ని పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండడం, పాజిటివ్ థింకింగ్లో ఉండడం, ఇవన్నీ ఈ 5 శాపాల నివృత్తికి చేసుకోవడం వల్ల కలిగేటువంటి పరిణామాలు. అయితే చాలామంది అడుగుతూ ఉంటుంటారు ఎలా తెలుస్తుంది రిజల్ట్స్ అని అంటే, ఇది రిజల్ట్స్ కోసం చేసేటువంటి పూజ కాదమ్మా. తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు, మరి వాళ్ళని రుణం తీర్చుకునే మార్గం, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ తాత ముత్తాతలు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఆ సంబంధించినటువంటి దోష నివారణ జరిపించే బాధ్యత వారసుడిగా మీది, అంతే తప్ప రిజల్ట్స్ కోసం చేసేటువంటిది కాదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా రిజల్ట్స్ కోసం ఆశించకుండా శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో, ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమం చేసుకొని తప్పకుండా పితృదేవతలు అనుగ్రహిస్తారు. చాలామంది అనుకునేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు దేవుడు మనకు ఇస్తున్నాడేమో అనుకుంటారు. దేవుడు ఇవ్వడమ్మా, ఖచ్చితంగా ఇచ్చేది పితృదేవతలే. పితృదేవతలు ఆగ్రహించారా దేవుడు కూడా ఏం చేయలేడు, పితృదేవతలు అనుగ్రహించారా దేవుడు వరము ఇవ్వకపోయినా పితృదేవతలు చూసుకుంటారు. అంతకన్నా ఇంకేంటమ్మా, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటి, అంతేనా? అదే కాబట్టి మనకు ఏది జరగాలన్నా ఈ మానవ లోకానికి, ఈ భూలోకానికి మానవుడిగా జన్మించినందుకు వాడికి
ఖచ్చితంగా పితృదేవతలే అనుగ్రహిస్తారు. ఉమ్. మన రక్తంలో అంతా ఒకటే, భగవంతుడు అందరినీ సృష్టించాడు, అందరినీ సమానమే అంటే మరి అందరూ ఒకే రకంగా కష్టపడుతున్నారా? కొంతమంది అన్నానికి ఎందుకు నోచుకోలేకపోతున్నారు? రోడ్డు పైన అనాథలు లేరా? వాళ్ళలో ఒకే రక్తం, మనలో ఒకే రక్తం. కానీ కొంతమంది ఎందుకు జీవితంలో పైకి ఎదుగుతున్నారు? కొంతమంది ఎందుకు సమస్యలతో సతమతం అవుతున్నారు? కానీ కొన్ని పరిహార క్రియలు జరిపిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి? కాబట్టి ఇది మనం దీని గురించి తెలుసుకోవాలంటే ఉపనిషత్ జ్ఞానము, పురాణ జ్ఞానం ఉంటే అప్పుడు తెలుస్తాయి. ఈ సందేహాలన్నిటికీ ఈ ఉన్న ఒక్క పావు గంట అరగంటలో మనం విశదీకరించి చెప్పలేం. కాబట్టి అర్థం చేసుకోగలిగితే తప్పకుండా ఈ 5 శాపాల నివృత్తికి ఈ నెల 19వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. వీక్షించే ప్రేక్షకులు కూడా గమనిక. ఇక నుంచి వచ్చే ఆశ్వీజ మాసం నుంచి వీలైనంత తొందరలోనే ఇక ఈ 5 రకాల శాపాల నివృత్తికి సంబంధించినటువంటి పూజాది హోమాది కార్యక్రమాలు ఎక్కడెక్కడెక్కడికో వేరే రాష్ట్రాలకి వెళ్లకుండా, అవకాశం లేకుండా మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా శాస్త్రపరంగా, శాస్త్రీయంగా ఎక్కడ ఎలా ఏ విధంగా ఎప్పుడు చేయించాలనే విషయాన్ని క్రోడీకరించుకొని మనం ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మన పీఠం ఆధ్వర్యంలోనే మన ప్రాంతంలోనే చేసుకోవాలని సంకల్పం చేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలోని వాళ్ళకి కొన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కొన్ని అనుకూలమైన ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతంలో కొన్ని అనుకూలమైనటువంటి తెలంగాణ ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళే ఇబ్బంది లేకుండా మన ఆధ్వర్యంలోనే చక్కగా మనం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. అందరికీ ఆ దైవం అనుగ్రహిస్తే, పితృదేవతలు అనుగ్రహిస్తే అందరూ సంతోషంగా జీవించాలనే కార్యక్రమే మా యొక్క సంకల్పం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ 5 రకాల శాప నివృత్తికి ఈ ప్రస్తుత పితృపక్షాలకు సంబంధించి 19వ తారీఖు రోజున జరిపించే కార్యక్రమంలో అవకాశం ఉంటే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, చాలా మంది మాకు ఏ దోషం ఉందో, మాకేం కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళకి గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ఏ ఏ సమస్యలు ఉంటాయి, ఏ దోషాలు ఉంటే గనక అని చెప్పేసి. కాబట్టి ఇలాంటి దోషాలు ఏమైనా మీకు ఉంటే గనక, ఆ దోషాలతో మీరు బాధపడుతూ ఉంటే గనక స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి వాటికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేయించుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.